హనుమంతుడు లేదా ఆంజనేయస్వామి గురించి పురాణాల్లో, స్థానిక కథల్లో ఎన్నో ఆసక్తికరమైన మరియు రహస్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. భక్తికి, శక్తికి నిలువెత్తు రూపమైన స్వామివారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన రహస్యాలు మరియు విశేషాలు ఇక్కడ ఉన్నాయి. 1. చిరంజీవిత్వం, అమరత్వం. హిందూ పురాణాల ప్రకారం అష్టచిరంజీవులలో హనుమంతుడు ఒకరు. కలియుగం అంతమయ్యే వరకు ఆయన భూమిపైనే ఉంటారని నమ్ముతారు. శ్రీరాముడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయంలో భూమిపై రామనామం ఉన్నంతకాలం ఇక్కడే ఉండి భక్తులను రక్షించాల్సిందిగా హనుమంతుడిని కోరారు. 2. హనుమంతుడు నివసించే ప్రదేశం. స్వామివారు ఇప్పటికీ హిమాలయాల్లోని గంధమాదన పర్వతంపై నివసిస్తారని పురాణ కథనం. అక్కడ ఆయన నిరంతరం రామనామస్మరణలో మునిగిపోతారని నమ్ముతారు. శ్రీలంకలోని కొన్ని అడవుల్లో ఉండే మాతంగ్ అనే గిరిజన తెగ ప్రజలను హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకొకసారి సందర్శిస్తారని ఒక ప్రచారం కూడా ఉంది. 3. రాముడి కంటే ముందే లంకకు చేరిన వైనం. రావణాసురుడి లంక కేవలం రాక్షసులకే కాదు, శనిదేవుడికి కూడా ఒక బందీఖానా. రావణుడు శనిదేవుణ్ణి తలకిందులుగా పడేశాడని కథనం. లంకను దహనం చేసే సమయంలో హనుమంతుడు శనిదేవుడిని విడిపించారు. దానికి కృతజ్ఞతగా తన భక్తులను, హనుమభక్తులను శనిదోషాలు ఏమీ చెయ్యలేవని శనిదేవుడు స్వామివారికి వరమిచ్చాడు. 4. హనుమద్ రామాయణం. లకనుంచి తిరిగి వచ్చిన తరువాత హనుమంతుడు హిమాలయాల్లోని బండరాళ్లపై తన గోళ్లతో ఒక రామాయణాన్ని చెక్కారు. దీనిని హనుమద్ రామాయణం అంటారు. వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని స్వామివారికి చూపించడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు రాసిన కావ్యం ముందు తనది చాలా చిన్నదిగా అనిపించి బాధపడ్డారట. భక్తుడి ఆవేదనను చూసి హనుమంతుడు తాను రాసిన రామాయణాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. 5. పంచముఖ ఆంజనేయుడి రహస్యం. మైరావణుడు అనే రాక్షసుడు రామలక్ష్మణులను పాతాళలోకానికి తీసుకెళ్లినప్పుడు వారిని రక్షించడానికి హనుమంతుడు పంచముఖ రూపం, 5 ముఖాలు ధరించాల్సి వచ్చింది. పాతాళంలో 5 వేర్వేరు దిక్కుల్లో వెలుగుతున్న 5 దీపాలను ఒకేసారి ఆర్పితేనే మైరావణుడి ప్రాణం పోతుంది. అందుకోసం స్వామివారు హనుమ, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ ముఖాలతో పంచముఖ రూపం దాల్చి ఆ దీపాలను ఆర్పారు. 6. సింధూరం వెనుక ఉన్న రహస్యం. ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం ధరించడం చూసి హనుమంతుడు దాని విశేషాన్ని అడిగారు. అలా చేస్తే శ్రీరాముడి ఆయుష్షు, ఆరోగ్యం పెరుగుతాయని సీతమ్మ చెప్పారు. దాంతో స్వామివారు తన ప్రభువుపై ఉన్న అమితమైన భక్తితో శరీరం మొత్తానికి సింధూరాన్ని పూసుకున్నారు. అందుకే హనుమంతునికి సింధూరం అంటే అంత ప్రీతి. ఒక చిన్న నమ్మకం, ఎక్కడైతే భక్తితో నిష్కల్మషంగా రామనామం జపించబడుతుందో అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో చేతులు జోడించి కూర్చుని ఉంటారని భక్తుల నమ్మకం. ఆంజనేయస్వామి మహిమలు, ఆయన చుట్టూ ఉన్న రహస్యాలు ఇక్కడితో ముగిసిపోవు. పురాణాల్లో, వివిధ గ్రంథాల్లో ప్రస్తావించబడిన మరికొన్ని ఆసక్తికరమైన రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. 7. హనుమంతుడి భార్య సువర్చల కళ్యాణరూపం. సాధారణంగా హనుమంతుడిని మనం నిత్య బ్రహ్మచారిగా కొలుస్తాం. కాని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎల్లందు పరిసరాల్లో స్వామివారికి వివాహమైనట్లు పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం హనుమంతుడు సూర్యభగవానుడి వద్ద నవవ్యాకరణాలు, విద్యలు నేర్చుకున్నాడు. అందులో కొన్ని విద్యలు కేవలం గృహస్థులకు, వివాహమైన వారికి మాత్రమే అర్హత ఉన్నవి. ఆ విద్యలను నేర్చుకోవడం కోసం సూర్యుడు తన తేజస్సు నుంచి సువర్చల అనే కన్యను సృష్టించి హనుమంతునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే ఈ వివాహం కేవలం విద్యాభ్యాసం కోసమే జరిగింది కాబట్టి వివాహం తరువాత కూడా స్వామివారు బ్రహ్మచర్యాన్ని పాటించారు. అందుకే ఆయనను సువర్చలా సమేత ఆంజనేయస్వామి అని పిలుస్తారు. 8. భీముడు మైనస్ హనుమంతుడు అన్నదమ్ములు. మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఘట్టముంది. భీముడు, హనుమంతుడు ఇద్దరూ అన్నదమ్ములు. ఎలాగంటే ఇద్దరూ వాయుదేవుని అనుగ్రహంతో పుత్రులుగా జన్మించినవారే. ద్వాపరయుగంలో ద్రౌపది కోసం సౌగంధిక పుష్పాన్ని వెతుకుతూ వెళుతున్న భీముడి గర్వాన్ని అణచడానికి హనుమంతుడు ఒక ముసలికోతి రూపంలో దారిలో పడుకుంటాడు. భీముడు ఎంత ప్రయత్నించినా ఆ ముసలికోతి తోకను కదపలేకపోతాడు. అప్పుడు భీమునికి తన బలం కంటే మించిన శక్తి ఉందని అర్థమై క్షమాపణ కోరగా హనుమంతుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. 9.
అర్జునుడి రథంపై కపిధ్వజం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించడానికి హనుమంతుడు కూడా ఒక ముఖ్య కారణం. కృష్ణుడు అర్జునుడి కోరిక మేరకు హనుమంతుడు అర్జునుడి రథం జెండాపై కపిధ్వజం చిహ్నంగా కూర్చున్నాడు. యుద్ధ సమయంలో కర్ణుడు లేదా ఇతర వీరులు అస్త్రాలు వేసినప్పుడు ఆ అస్త్రాల తీవ్రతను రథం తట్టుకోగలిగిందంటే దానికి కారణం హనుమంతుడి బరువే. యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు అర్జునుడిని ముందు రథం దిగమంటాడు. అర్జునుడు దిగాక కృష్ణుడు దిగుతాడు. ఆ వెంటనే హనుమంతుడు జెండాపైనుంచి అదృశ్యమవగానే ఆ రథం ఒక్కసారిగా బూడిదైపోతుంది. అంటే అంతవరకు రథాన్ని కాపాడింది స్వామివారే. 10. హనుమంతుడి కన్నీటితో జన్మించిన మకరధ్వజుడు. లంకను దహనం చేసిన తరువాత హనుమంతుడు తన తోక మంటలను చల్లార్చుకోవడానికి సముద్రంలో మునుగుతాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి పడిన ఒక చెమట బిందువును లేదా కన్నీటి బొట్టును ఒక పెద్ద చేప మింగుతుంది. దానిద్వారా జన్మించినవాడే మకరధ్వజుడు. ఈయన పాతాళ లోకానికి రక్షకుడిగా ఉంటాడు. మైరావణుడి వధ సమయంలో హనుమంతుడు ఈ మకరధ్వజుడిని కలుసుకుంటాడు. 11. విభీషణుడితో స్నేహం. లంకలో సీతమ్మను వెతుకుతున్నప్పుడు హనుమంతునికి లంకలో ఒకే ఒక్క ఇంట్లో రామనామం వినిపిస్తుంది. అది రావణాసురుడి తమ్ముడైన విభీషణుడి ఇల్లు. ఒక రాక్షస నగరంలో ఉంటూ కూడా రాముడిని స్మరిస్తున్న విభీషణుడిని చూసి హనుమంతుడు మురిసిపోయాడు. వారిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయమే ఆ తరువాత రాముడికి లంక గురించిన రహస్యాలు తెలియడానికి విభీషణుడు రాముడి శరణు వేడడానికి దారితీసింది. సత్యం. కలియుగంలో శ్రీరాముడి పేరు ఎక్కడ వినిపించినా అక్కడ హనుమంతుడు సూక్ష్మరూపంలో ఉండి భక్తుల కష్టాలను తీరుస్తాడనేది కాలాతీతమైన నమ్మకం. అందుకే ఆయనను ఆపద్బాంధవుడు అంటారు. ఆంజనేయస్వామి గురించిన రహస్యాలు మరియు విశేషాల పరంపరలో మరికొన్ని అద్భుతమైన పెద్దగా ప్రాచుర్యంలో లేని విషయాలు ఇక్కడ ఉన్నాయి. 12. హనుమంతుని శాపం మతిమరుపు రహస్యం. బాల్యంలో హనుమంతుడు అమితమైన శక్తులతో చాలా అల్లరిగా ఉండేవారు. ఋషుల ఆశ్రమాల్లోకి దూరి వారి యజ్ఞకుండాలను పాడుచేయడం, వారి వస్తువులను దాచడం చేసేవారు. హనుమంతుడి అల్లరిని భరించలేక ఒకసారి ఋషులు ఆయనకొక శాపమిచ్చారు. నీ శక్తులు ఏవో నీకు గుర్తుండవు. ఎవరో ఒకరు నీ శక్తులను నీకు గుర్తుచేసేంతవరకు నువ్వు సాధారణ వానరుడిలానే ఉంటావు అని శపించారు. అందుకే సీతాన్వేషణలో సముద్రాన్ని లంఘించాల్సి వచ్చినప్పుడు స్వామివారు మౌనంగా కూర్చుంటారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి జన్మవృత్తాంతాన్ని, ఆయనకున్న శక్తులను గుర్తుచేయగానే శాప విముక్తి కలిగి హనుమంతుడు విశ్వరూపం దాల్చి సముద్రాన్ని దాటారు. 13. రాముడి చేతిలోనే మరణశిక్ష పొందిన వైనం. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒకసారి నారద మహర్షి ప్రేరణతో హనుమంతుడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించడం మరిచిపోతారు. దీనిని అవమానంగా భావించిన విశ్వామిత్రుడు హనుమంతునికి మరణశిక్ష విధించాల్సిందిగా రాముడిని కోరతాడు. గురు ఆజ్ఞను జవదాటలేని రాముడు హనుమంతునిపై బాణాలు వేయాల్సి వస్తుంది. శిక్ష అమలు చేసే సమయంలో హనుమంతుడు కేవలం శ్రీరామా శ్రీరామా అని రామనామ స్మరణ చేస్తూ కూర్చుంటారు. ఆ రామనామ శక్తి ముందు రాముడు ప్రయోగించిన బాణాలు, ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుడిని ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగిపోయాయి. భక్తుడి శక్తి ముందు భగవంతుడి అస్త్రాలు కూడా లొంగిపోతాయని నిరూపించిన ఘట్టమిది. 14. కలియుగాంతంలో వేదవ్యాసుడిగా హనుమంతుడు. పురాణాల ప్రకారం రాబోయే సత్యయుగంలో, కలియుగం అంతమైన తరువాత వచ్చే తదుపరి యుగంలో హనుమంతుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పదవిని అధిష్ఠిస్తారని ఒక నమ్మకం ఉంది. ప్రస్తుత కలియుగంలో ఆయన నిగూఢంగా ఉంటూ రాబోయే యుగానికి అర్హతను సంపాదిస్తున్నారని చెప్తారు. 15. హనుమంతుడి లాంగూల ఉపనిషత్తు. ఉపనిషత్తులలో లాంగులోపనిషద్ అనే ఒక విశిష్ట ఉపనిషత్తు ఉంది. ఇది పూర్తిగా హనుమంతుడి తోక, లాంగూలం యొక్క గొప్పతనాన్ని, అందులో దాగి ఉన్న శక్తులను వివరిస్తుంది. హనుమంతుడి తోక కేవలం ఒక అవయవం కాదు, అది సకల దేవతల శక్తులకు, శత్రు వినాశనానికి ప్రతీక అని ఈ గ్రంథం చెబుతుంది. 16. లంకాదహనం వెనుక గ్రహాల రహస్యం.